అన్నంలోకైనా టిఫిన్స్లోకైనా పర్ఫెక్ట్గా ఉండే ఈ కొత్తిమీర టమాటో పచ్చడి రెసిపీ చూసేద్దామా? కడాయిలో ఆయిల్ వేసుకుని వేరుశెనగ గుళ్ళు, పచ్చిశెనగపప్పు, కొన్ని వెల్లుల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్కి వచ్చాక మిక్సర్ జార్లో మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్లాగా వస్తుంది. అదే కడాయిలో స్పైసీకి తగినన్ని పచ్చిమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యాక టమాటోలు వేసి మళ్లీ ఫ్రై చేయాలి. మధ్యలో కొంచెం గళ్ల ఉప్పు, నిమ్మకాయ సైజంత చింతపండును వేసి బాగా ఫ్రై చేయాలి. క్యాప్ క్లోజ్ చేసి మగ్గిస్తే త్వరగా అవుతుంది. కొంచెం మగ్గాక కొత్తిమీరను వేసుకోవాలి. నేనిక్కడ కొత్తిమీరను ముందుగానే మగ్గించి పెట్టుకున్నాను. కొత్తిమీర కలిసేటట్టుగా బాగా కింద నుండి పైకి కలుపుకోండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర దగ్గరికి వచ్చాక ఫ్యాన్ కింద చల్లారబెట్టుకోండి. చల్లారాక మిక్సర్లో గ్రైండ్ చేసుకోండి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా వేసుకుని మళ్లీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ లాగా వస్తుంది. తాలింపు కోసం కడాయిలో ఆయిల్ వేసుకుని వెల్లుల్లిపాయలు, పచ్చిశెనగపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకును వేసుకుని బాగా తాలింపు పెట్టి పచ్చడిలోకి వేసేసుకోవడమే. తాలింపు కలిసేటట్టుగా కింద నుండి పైకి బాగా కలుపుకోవడమే. ఈ పచ్చడి అన్నంలోకో అలానే టిఫిన్లోకి కూడా చాలా బావుంటుంది. నెక్స్ట్ ఏ రెసిపీ కావాలి? కామెంట్ చేయండి. బాయ్ బాయ్.